ఫిబ్రవరి 23. శోధనలో దేవుని సహాయం. దేవుడు తన బిడ్డలను శోధనల గుండా వెళ్ళడానికి ఎందుకు అనుమతిస్తాడో ఇప్పుడు మీకు అర్థమవుతోందా? ఎందుకంటే అంతా ఆయన నియంత్రణలోనే ఉంది. ఆయన సాతానుకు పగ్గాలు వేసి పట్టుకున్నాడు. వాడు మిమ్మల్ని త్రొక్కివేయడానికి ఆయన అస్సలు అనుమతించడు. శోధనకు ముందు మన విశ్వాసంలో అనవసరమైన అంశాలు చాలా కలిసి ఉంటాయి. కానీ శోధన వచ్చినప్పుడు ఆ అగ్ని పరీక్షలో మలినాలన్నీ కాలిపోయి నిజమైన విశ్వాసం బయటపడుతుంది. అలా నిలిచిన విశ్వాసం గిద్యోను దగ్గరున్న పిడికెడు మంది సైనికుల్లా ఉంటుంది. పనికిరాని గుంపు ఉన్నప్పటికంటే వారు వెళ్ళిపోయి కొద్దిమందే మిగిలినప్పుడు ఆ సైన్యం ఎలా బలపడిందో మన విశ్వాసం కూడా అలాగే బలపడుతుంది. ఇక్కడ అపవాదికి దక్కింది ఏమీ లేదు. వాడు పరిశుద్ధుని విశ్వాసాన్ని నాశనం చేయాలనుకుంటే దేవుడు దానిని వాడుకుని ఆ విశ్వాసాన్ని మరింత ప్రశస్తంగా బలంగా మారుస్తాడు. శోధన అనే మంటలు పరిశుద్ధుల హృదయాల్లో క్రీస్తు పట్ల ఉన్న ప్రేమను మరింతగా రగిలిస్తాయి. మీరు ఎప్పుడైనా ఆ శోధనల సెగలకు దగ్గరగా వెళ్ళి మీ ఆత్మను గాయపరుచుకున్నారా? అప్పుడు శుద్ధీకరణ కోసం క్రీస్తు దగ్గరకు తప్ప ఇంకెక్కడికి వెళ్తారు? అపాయంలో ఆయన అందించే దయాపూర్వకమైన సహాయం అందరికంటే మిన్నగా ఆయనను ప్రేమించేలా మిమ్మల్ని పురికొల్పదా? మన ప్రేమకు క్రీస్తు ప్రేమే ఇంధనం. ఆయన తన ప్రేమను ఎంతగా కుమ్మరిస్తే మన హృదయాల్లో ప్రేమ అంతగా సెగలుకొక్కుతుంది. క్రీస్తు చూపిన శిలువ ప్రేమ తర్వాత శోధనల నుండి ఆయన మనల్ని విడిపించే ప్రేమ అంత గొప్పది. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడో, పేదరికంలోనో లేదా కష్టాల్లో ఉన్నప్పుడో తల్లి తన ప్రేమను చూపించడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. క్రీస్తు మన ప్రేమకు తల్లిగాను దాదిగాను ఉన్నాడు. సాతాను బంధకాల్లో ఉండి మనస్సాక్షికి తగిలిన గాయాలతో రక్తం ఓడుతున్న తన బిడ్డల వద్దకు ఆయన త్వరగా వస్తాడు. తన జాలిని, ప్రార్థనలో తన నమ్మకత్వాన్ని, సహాయం చేయడంలో తన శ్రద్ధను మరియు ఆదరణకర్త అయిన ఆత్మ ద్వారా తన గాఢమైన ప్రేమను బయలుపరుస్తాడు. తిరుగుబాటు చేసి పశ్చాత్తాపపడిన బిడ్డ కుటుంబంలో అందరికంటే ఎక్కువ విధేయతను చూపిస్తాడు. ఆత్మ నుండి క్రీస్తును దూరం చేయాలని సాతాను కుట్ర పన్నితే చివరికి ఆ క్రీస్తే పరిశుద్ధుని హృదయంలో మునిపెన్నడూ లేనంత ఉన్నత స్థాయిలో ఆసీనుడవుతాడు. దేవుడు తన బిడ్డలను శోధనలను ఎదుర్కోవడానికి ఎందుకు అనుమతిస్తాడో ఇప్పుడు గమనించారా? ప్రతిదీ ఆయన స్వాధీనంలోనే ఉంది. సాతాను మిమ్మల్ని తొక్కేయకుండా ఆయన వాడిని కట్టడి చేస్తున్నాడు. మీకు విరోధంగా మోహరించిన సాతాను బలమైన శక్తిని మీరు అనుభవించకపోతే మీ పక్షాన నిలబడే దేవుని సర్వశక్తిని మీరు ఎన్నటికీ గ్రహించలేరు.